నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ కశ్మీర్లో పర్యటించిన ప్రధానమంత్రి 32,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. జమ్మూ కశ్మీర్ ప్రజల కలలను కేంద్ర ప్రభుత్వం సాకారం చేస్తుందన్న ప్రధాని. 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పథంలో పయనిస్తోందన్న నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, కర్నూలు, విశాఖల్లో కీలక విద్యా సంస్థలను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని. సమావేశంలో తాడేపల్లి నుంచి పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఎన్నికల తేదీలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఈసీ. నకిలీ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి. ఇక వివరాలు చూద్దాం. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో 37వ స్నాతకోత్సవం ఈరోజు కొత్త ఢిల్లీలో జరిగింది. ఈ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఒకప్పుడు ఎలాంటి పారదర్శకత లేని పాలన సాగిందని, ఇప్పుడు పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలన సాగుతోందని తెలిపారు. ఒకప్పుడు వ్యవస్థకు అంతరాయం కలిగించిన అవినీతి ఇప్పుడు చట్టపాలనకు లొంగిపోయిందని తెలిపారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ జవాబుదారీతనానికి లోబడి ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఆర్థికంగా దేశం పుంజుకుంటుంది అన్న ఉపరాష్ట్రపతి కొనుగోలు శక్తి పరంగా 3వ అతిపెద్ద పవర్ హౌస్గా దేశం ఆవిర్భవించిందన్నారు. Friends, you are fortunate, you are lucky to step into adulthood at exciting times. There is in place an ecosystem that is wholesome for exploring your talent and realizing your aspirations. Let me advert to the launchpad that all of you are presently standing on. And this is a very significant launchpad in the history of this great nation that has civilizational depth of 5,000 years. You are henceforth part of marathon march to Viksit Bharat at 2047. Your launch pad is a mission, Bharat at 2047. Friends, governance, once shrouded in shadows, now embraces transparency and accountability. Corruption, once bane of the system, has now yielded to rule of law. Now all without exception are subject to accountability before law. All this has paved the way for your aspirations to truly take flight and dreams to fructify. జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి అవరోధంగా ఉన్న 370 ఆర్టికల్ను భారతీయ జనతా పార్టీ రద్దు చేయడంతో జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన 32,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుల్లో ఆరోగ్యం, విద్య, రైలు, రహదారి, విమానయానం, పెట్రోలియం, పౌర మౌలిక సదుపాయాలతో సహా అనేక రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే ప్రభుత్వ కొలువుల్లో కొత్తగా నియమితులైన 1,500 మందికి నియామక ఉత్తర్వులను ప్రధాని అందించారు. వికసిత భారత్, వికసిత జమ్మూ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ప్రజల స్ఫూర్తి ఎంతో అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని అర్హులందరికీ అందించడమే లక్ష్యమన్నారు. 70 ఏళ్లుగా నెరవేరకుండా ఉన్న ప్రజల కలలను తమ ప్రభుత్వం సాకారం చేస్తోందని అన్నారు. అలాగే జమ్మూలో ఎయిమ్స్ను సైతం ప్రధాని ప్రారంభించారు. और कनेक्टिविटी से जुड़े प्रोजेक्ट्स हैं. अब जम्मू में आईआईटी भी है और आईआईएम भी है और इसलिए लोग कहते हैं मोदी की गारंटी, यानी गारंटी पूरा होने की गारंटी. आज यहां आईआईटी जम्मू के एकेडमिक कॉम्प्लेक्स और हॉस्टल का लोकार्पण हुआ है. इसके साथ साथ आईआईटी भिलाई,
आईआईटी तिरुपति, ट्रिपल आईटी डीएम कुर्नूल, इंडियन इंस्टीट्यूट ऑफ स्कूल कानपुर, उत्तराखंड और त्रिपुरा में सेंट्रल संस्कृत यूनिवर्सिटी के परमानेंट कैंपस का भी लोकार्पण किया गया है। आज आईआईएम जम्मू के साथ साथ आईआईएम बोध गया बिहार में और आईआईएम विशाखापट्टनम कैंपस आंध्र में, उसका भी उद्घाटन यहीं से हुआ है। इसके अलावा आज एनआईटी दिल्ली, एनआईटी अरुणाचल प्रदेश, एनआईटी दुर्गापुर, జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా ఐఐఎం విశాఖపట్నంలో శాశ్వత భవనాన్ని ప్రారంభించడంతో పాటు తిరుపతి ఐఐటి, అలాగే ఐఐఎస్ఈఆర్, కర్నూలులోని ట్రిపుల్ ఐటీడీఎం, శ్రీ సిటీలోని ట్రిపుల్ ఐటీ సంస్థలకు శాశ్వత భవనాలను వర్చువల్ విధానంలో ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కేజీన్నర బంగారంతో తయారు చేయించిన కిరీట అలంకరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. తొలుత ఆలయం వద్ద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఆలయ ట్రస్టులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి అమ్మవారి కిరీటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26న కుప్పం నియోజకవర్గం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై శాంతిపురం మండలంలో మంత్రి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ షణ్మోహన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుప్పంకు కృష్ణా జలాలను హంద్రీనీవా కాలువ ద్వారా నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చే ఆ సభలో హంద్రీనీవా పూర్తి చేసి కుప్పం నీళ్లు వదులుతామని చెప్పారు. పనులు కొద్దిగా ఆలస్యమైనా కూడా అన్ని పూర్తి స్థాయిలో పూర్తి అయినాయి. ఇంత లోపల ఈ సమ్మర్ సీజన్ వచ్చే దానివల్ల వాటర్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మన కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి. అయినా కూడా మనం రామకుప్పం దగ్గర కానీ లేకపోతే ఇక్కడ గుండు చెట్టు చెరువు కానీ ఆ రోజుకు ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఎక్కడికి నీళ్ళు వస్తే అక్కడ పూజ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. పనులు పూర్తయినా నీళ్ళు వస్తూ ఉన్నా కొన్ని మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండవాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు. సీఎం ప్రోగ్రాం కోసం మనం ఒక 2 నెలలకు ముందర చేశాము. మరి ఈ విధంగా వార్తలు రాయదండి దయచేసి. వాస్తవాలు మీరు కెనాల్ పూర్తయిందా లేదా, పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా, పరమ సముద్రం దగ్గర చెరువుకు నీళ్లు వదలడానికి లైనింగ్ పూర్తి చేసామా లేదా, దాదాపు 55 చెరువులకు మనము ప్రతి చోట కూడా తుమ్ములు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం తప్పనిసరిగా పూర్తి స్థాయిలో నీళ్లు వస్తాయి. ఇప్పుడు కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి కాబట్టే మనం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెట్టి ఇక్కడ వారి చేతుల మీదుగా పూజ చేయించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. యువత రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి మణికంఠ తెలిపారు. అనంతపురం కార్యాలయంలో రాయలసీమ జోనల్ నేషనల్ యూత్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాయలసీమలోని 8 జిల్లాల యువత ఆన్లైన్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మణికంఠ దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో దాదాపు 8 జిల్లాల నుండి 35 మంది యువత పాల్గొనగా 16 మందిని రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రిలిమినరీ రాటిఫికేషన్ జరిగింది. అలాగే ఈరోజు మొత్తం 8 జిల్లాలకు సంబంధించి ఈ రాయలసీమ జిల్లాలకి నేషనల్ యూత్ పార్లమెంట్ రాటిఫికేషన్, అలాగే స్టేట్ లెవెల్ నెక్స్ట్ 24వ తారీఖు జరుగుతుంది.
అయితే దీనికి సంబంధించి దాదాపు 35 మెంబర్స్ పార్టిసిపేట్ జరిగింది. అలాగే ఇదేంటి అసలు ఈ కార్యక్రమం ఏంటంటే మన గల్లీ నుంచి అలాగే ఢిల్లీ వరకు వెళ్ళి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం యువతీ యువకుల కోసం మా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దాదాపు 4 మెంబర్స్ ఇప్పటివరకు అనంతపూర్ అండ్ కడప జిల్లా వాళ్ళు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి క్రాక్ చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసి వాళ్ళలో ఒక స్పోర్టు కానీ లేకపోతే స్పీకింగ్ స్కిల్స్ కానీ అలవాటు చేయడం, అలాగే మంచి టాలెంటెడ్ పర్సన్స్, మంచి టాకటివ్ పర్సన్స్ ప్రసంగించాల అవకాశం మంచి యువతీ యువకుల కోసం ఈ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి రథోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామివారి రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లతో కలిసి అంతర్వేది వీధుల్లో రథంపై విహరించారు. లక్ష్మీ నారసింహుని నామస్మరణతో అంతర్వేది మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ఫ్యామిలీ ఫౌండర్ మెంబర్ రాజా కలిదిండి కుమార్ రామగోపాల్ రాజా బహదూర్, ఆలయ అర్చకులు, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ శ్రీధర్, వివిధ శాఖల ముఖ్యాధికారులు పాల్గొన్నారు. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపీ గూటికే చేరారు. ఈ మధ్యాహ్నం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలో పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు. గత డిసెంబర్లో వ్యక్తిగత కారణాల పేరిట వైఎస్ఆర్సీపీకి మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ తనకు అన్ని రకాల అండగా ఉందని పేర్కొన్నారు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం వైఎస్ఆర్సీపీ తనకు ఇచ్చిందన్నారు. మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం, తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను, పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. పీఆర్సీ పెంపుతో సహా అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని, అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్లు కూడా వివిధ రూపంలో రోడ్డుపైకి గత 14వ తేదీ నుంచి నిరసన కార్యక్రమం చేయడం, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ యందు ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. మరి మా న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వం మా సొమ్ములు వాడుకునేది కాబట్టి మా డబ్బులు ఇమీడియట్గా మా డబ్బులు జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఐ కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ సరెండర్ బిల్లులు కానీ ఇమీడియట్గా ఇవ్వాలని, అదేవిధంగా గత 5 సంవత్సరాలకు ఒక తూరి పీఆర్సీ అనౌన్స్ చేసేది ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. దానివల్ల భాగంగా ఈ సంవత్సరం కూడా ఐఆర్ఏ ప్రకటించాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం 30% ఐఆర్ ఇవ్వాలని కూడా అడుగుతున్నాం.
అదేవిధంగా 1/9/2004 ముందు ఎవరైతే బిఫోర్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ తర్వాత ఎవరైతే నియామకైనా వాళ్ళందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక మెమో ఇచ్చింది. వీళ్ళందరినీ కూడా గతంలో నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే అయితే వెళ్ళండి మీ కాలంలోకి. రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వెల్కమ్ బ్యాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దేశ ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 400 స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. భారతీయ జనతా పార్టీ విజయయాత్ర కొనసాగుతుంది అన్నారు. 10 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. ఈ భూమిలో అణువణువును వీరత్వం, త్యాగం దాగి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. राजस्थान प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान सीपी जोशी जी, हमारे नवनिर्वाचित मुख्यमंत्री श्रीमान भजनलाल शर्मा जी और आज उदयपुर के आसपास 3 लोकसभा क्षेत्र से आए हुए भारतीय जनता पार्टी के मालिक ऐसे मेरे सभी कार्यकर्ता भाइयों बहनों को मेरा प्रणाम, नमस्कार। सबसे पहले मैं मेवाड़ की रक्षक कालिका माता, सागरा माता और अंबा माता को शीश झुकाकर प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। आज जब भाई ये मीडिया वाले खड़े हैं, जरा बैठ जाओ, जरा सेट कर कर बैठ जाओ, मैं यहीं रहने वाला हूं, प्लीज बैठ जाइए। आज मैं मेवाड़ की इस वीर भूमि पर आया हूं तब महाराणा प्रताप और गोविंद गुरु को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, ये भूमि के कण कण में वीरता, त्याग और बलिदान भरा पड़ा है। सिर्फ కేంద్రం పట్టాలెక్కించిన అమృత్ భారత్ రైళ్లకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. దీంతో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమృత్ భారత్ రైలు భారీ విజయం సాధించడంతో 50 అమృత్ భారత్ రైళ్లకు ఆమోదం లభించింది అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాను విద్యా సంస్థలకు నిలయంగా మారుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయానికి 100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం, భారతీయ విజ్ఞాన సంస్థ, ఐజర్ లాంటి సంస్థలు తిరుపతిలో నెలకొల్పి ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మన తిరుపతిలో మంచి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దీనికి ఉపయుక్తంగా ఉండేందుకు మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు మరియు ఎంటైర్ ఫ్యాకల్టీ అండ్ ప్రొఫెసర్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తూ యూనివర్సిటీ యొక్క డెవలప్మెంట్ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పిఎం ఉషా అనే ప్రోగ్రాం కింద దాదాపుగా 100 కోట్ల రూపాయలని యూనివర్సిటీకి రాబట్టుకోవడం జరిగింది. దీంతోపాటు ఇంతకుముందు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మల్టీపర్పస్ హాల్స్ కావచ్చు, ఇతర రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కావచ్చు,
ఈ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి ఫండ్స్ని మన మహిళా యూనివర్సిటీకి తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అత్యంత ప్రతిభావంతంగా పనిచేసి ఏ ప్రపోజల్ అయినా కూడా ఆన్ టైంలో ఇస్తూ సో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటున్నారు. కాబట్టి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు చాలా సాకారం అవుతుందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలకు సంబంధించి నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విడుదల చేశారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకుని అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78,53,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమంలో పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఆ చదువులను ప్రోత్సహిస్తూ వధూవరులు ఇద్దరూ 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన పెట్టామన్నారు. దీనివల్ల ఈ స్కీమ్లో అర్హత రావాలంటే ఆ మేరకు కనీస విద్యార్హత ఉండాలి. కాబట్టి పిల్లలను చదివించడానికి ఈ కార్యక్రమం ప్రోత్సాహం ఇచ్చేదిగా ఉంటుందని తెలిపారు. జరుగుతా ఉన్న పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తులకు సేవలు అందించడంలో టీటీడీ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్ పేర్కొన్నారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనార్థం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న భక్తులకు అందుతున్న సౌకర్యాలు, టీటీడీ తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేయడానికి బ్రిజ్లాల్ కమిటీ సభ్యులు తిరుమల చేరుకున్నారు. పలు ప్రాంతాలను సందర్శించడంతో పాటు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని పరిశీలించారు. ఈరోజు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం బ్రిజ్లాల్ మాట్లాడుతూ తిరుమలలో ఆధ్యాత్మిక శోభతో పాటు పరిసరాల పరిశుభ్రత, తిరుమల మొత్తం పచ్చదనం ఉట్టిపడేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని అభినందించారు. पार्लियामेंट स्टैंडिंग कमेटी ऑन होम अफेयर्स मैं चेयरमैन हूँ. हमारे मेंबर्स हम यहाँ आए थे. यहाँ मुख्य हमारा उद्देश्य था दर्शन और पूरा ये तिरुमलाई देवस्थानम द्वारा मैनेज जो क्षेत्र है इट इज़ वेरी क्लीन, वेरी ब्यूटीफुल and myself and my committee is impressed with the excellent administration of TTD. Since this is a parliament committee, we can't divulge anything which we have discussed in our meeting. That can only be divulged after we present our report to the House, Rajya Sabha and Lok Sabha. పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారి వివాహాలను జరిపించే సామాజిక బాధ్యతను నిర్వహించేందుకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తూ అండగా నిలుస్తోందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. కలెక్టరేట్ నుండి ఆయన వర్చువల్ విధానంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి క్రమం తప్పకుండా నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రెసిడెంట్ జగన్ అన్న ఈ పథకాలన్నీ బాగా చేస్తున్నారు. బాగుంది. స్కూల్ కాలేజీ అంతా చేస్తున్నారు. 8+ ల్యాప్టాప్ ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలకు కూడా బాగా చూస్తున్నారు. 0 వడ్డీ చేస్తున్నారు. అంతా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలి జగన్. షాదీ తోఫా కూడా బాగా ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. చాలా కృతజ్ఞతలు. ఒక తండ్రి ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ధైర్యంగా చేయగలుగుతున్నారు. అంతేకాకుండా నిరక్షరాస్యత తగ్గి అక్షరాస్యత పెరుగుతుంది. దీనివల్ల చాలామంది ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు షాదీ తోఫా అండ్ కళ్యాణ మస్తు సంబంధించి స్కీమ్ సంబంధించినటువంటి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో దాదాపు 430 మందికి జంటలకి ఈ యొక్క 3,85,00,000 వరకు సుమారుగా మనకి ఇవ్వడం జరిగింది మా జిల్లాకి. ఇది వారికి కూడా మనం ఈరోజు చెక్ అందజేయడం జరిగింది. ఈ యొక్క అమౌంట్ తోటి వారు ఆ మ్యారేజ్ సందర్భంగా వారికి ఎటువంటి ఖర్చులకి ఉండడానికి వాళ్ళకి అంటే పేదరికంగా ఉండి అంటే ఎంతోమంది మ్యారేజ్ చేసుకోవడానికి సరైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండడం వల్ల వారికి దాన్ని తీర్చడానికి ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్రలాల్ దాస్ వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డితో ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ రంగానికి సంబంధించి అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ తేదీలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఓ ప్రకటనలో కోరారు. ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్కు సంబంధించి తేదీల వారీగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఎన్నికల సంఘానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. నకిలీ వార్తలను నమ్మరాదని సూచించారు. రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజా సంఘాలు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్సీపీ ఎటువంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా మూల్పూరులో పలువురు నాయకులు వైసీపీలో చేరగా ఆయన పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి ఆర్థిక మద్దతు అవసరం కాబట్టే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ట్రిపుల్ తలాక్ వంటి మతతత్వ బిల్లులకు వైసీపీ అందుకే మద్దతు ఇవ్వలేదని చెప్పారు. బీజేపీతో మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకునేటటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మవద్దు. అలాంటప్పుడు మీరు ఎందుకు పార్లమెంట్లో సపోర్ట్ చేస్తున్నారన్నటువంటి ప్రశ్న మీరు అడగొచ్చు. కేంద్రం నుంచి ఆర్థిక సహాయం తీసుకునే దానికోసంగా మనం అన్ని బిల్లుల్ని మనం సపోర్ట్ చేయట్లేదు. ఉదాహరణకి ట్రిపుల్ తలాక్ మనం సపోర్ట్ చేయలే. ఏ బిల్లు అయితే మనం సెక్యులర్ భావాలకి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేస్తాము అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం అన్నటువంటిది ముఖ్యం కాబట్టి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాం. ఈ రోజు కాదు, ఏ రోజు కూడా మతతత్వ పార్టీలతో మనం పొత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబరుకు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.